హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారులే. సరే, మనమైతే ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాం. వైజాగ్ కంటే ముందు మనమైతే అన్నవరం అయితే వెళ్ళాలి. అన్నవరంలో మేమైతే రూమ్ అయితే తీసుకున్నాం. దానికంటే ముందు అన్నవరంలో సీనరీ అయితే చాలా బాగుంటుంది. మేము అక్కడికి వెళ్ళే ముందు అయితే వర్షం అయితే పడిందంట. దాంతో సీనరీ అయితే ఇంకా చాలా బాగుంది. మేము తీసుకున్న రూమ్ అయితే ఆర్యవైశ్య వాళ్ళదైతే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్లో నుంచి అయితే చూస్తే మనకు సీనియర్ అయితే ఇంకా చాలా కనబడుతుంది. రూమ్లో మేము ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. టెంపుల్లోకి వెళ్తుండగానే మనకు హుండీ ఉన్న స్వామివారి ఫోటో అయితే ఒకటి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే మనకు స్వామివారి పాదాలు అయితే ఉంటాయంట. స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్దాం రండి. స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడంతా కిందేమో రాశారు, అదేంటిదో అంటే మనకు కూడా తెలియదు. నన్నైతే అడగకండి, నాకైతే అస్సలే తెలీదు, పేరెంట్స్ కూడా తెలియదంట. ఓకే, మనమైతే ఇంకో కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం రండి. మనం ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే మనకైతే రైట్ సైడ్లో ఇంకొకటి టెంపుల్ అయితే కనబడుతుంది. అది అమ్మవారి టెంపుల్ అంట. ఇక్కడ మనం దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలని చెప్పారు. స్టెప్స్ అయితే చాలా డేంజర్గా ఉన్నాయి, అంటే జారుతున్నాయి. వర్షాకాలంలో వెళ్తేనైతే చాలా జాగ్రత్తగానైతే వెళ్ళండి. ఒకవేళ మీ ఏజ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళనైతే జాగ్రత్తగా చూసుకోండి. మేము మెట్లు ఎక్కుతుంటేనైతే మాకైతే వింత వింతగా కనిపించాయి. అసలు ఏంటి అని చూస్తేనైతే అక్కడైతే నత్తలు ఉన్నాయి. అసలు ఇక్కడ నత్తలు అయితే రానే రావంట, కాకపోతే ఈ వర్షానికి అయితే వచ్చాయని అంటున్నారు. అండ్ అలానే ఇక్కడ జెర్రీ ఉంది, ఎర్రలు అంటారు చూడండి, ఆ ఎర్రలు కూడా ఉన్నాయంట. నత్తలు అయితే అసలు మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఉన్నాయండి. ఈ ఫ్లవర్ చూసారా, ఇదైతే 90s జనరేషన్ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ వెనకాల ఉన్న వాటినైతే గొర్రెలాగైతే పెట్టుకొని వేరే వాళ్ళని అయితే భయపెట్టించేది కదా, గుర్తుందా? ఇదే అన్నమాట. నేను కూడా ట్రై చేశాను, కానీ అదైతే నాకైతే రాలేదు. సరే, పైకైతే వెళ్ళిపోదాం రండి. ఎట్ లాస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే పెళ్ళైన జంటలు అయితే చాలా వరకు వస్తాయని చెప్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడే పెళ్లి చేసుకుంటారని కూడా చెప్తున్నారు. ఇదైతే ఒకసారి మొత్తం రౌండ్ వేసి అయితే చూసేద్దాం రండి. ఈ టెంపుల్కి అయితే సేవ చేసుకోవడానికి కూడా వస్తున్నారు. సేవా మెంబర్స్ అయితే చాలా వరకు కనిపిస్తున్నారు. వేరే వేరే స్టేట్స్ నుంచి అయితే వస్తున్నారనమాట ఈ టెంపుల్లో చూడడానికి. ఇక్కడ మనకు గోల్డెన్ కలర్లో ఒక గోపురం అయితే కనబడుతుంది కదా, అది ఏంటిదో కాదండి, అది కళ్యాణ మండపం అంట. అక్కడైతే పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్తున్నారు. ఇక్కడ ఈ షెడ్స్లోనైతే ఫ్యాన్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఏదైతే మనం వాల్మార్ట్లో అయితే చూస్తున్నామో అలానే ఉంటాయన్నమాట. చూసారా, పెళ్లి జంటలు ఎంతో మంది అయితే పెళ్లి జంటలు అయితే వచ్చాయన్నమాట ఇక్కడికి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అయితే వచ్చాయంట. లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని అయితే మేము పైకి వెళ్ళడం స్టార్ట్ చేసేసామండి. పైకి వెళ్ళాక మమ్మల్ని అయితే వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో అందుకే ఈ గోపురం వరకు అయితే లాస్ట్ చేసాము. ఇక్కడ మనకు సండైల్ కూడా ఉంటుంది, ఆ సండైల్ కూడా మీకు చూపిస్తాను. దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చేసాక మనము వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో అయితే మనకు సండైల్ కనబడుతుంది. ఇది ఏంటిదంటే ఎండ వచ్చినప్పుడు ఆ మధ్యలో ఉన్న బండరాయి అనేది టైం అనేది తెలుపుతుందంట. మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా టైం 12 అయింది. ఎండ లేదు కాబట్టి మాకైతే తెలియలేదు. కొద్దిసేపటి తర్వాత ఎండ వచ్చింది, మేమైతే చూసాం, టైం అయితే కరెక్ట్గా చెప్పింది. ఇక్కడికైతే చాలా మంది వస్తున్నారు, కానీ కొంతమందికి అయితే అసలు తెలియట్లేదు. సో అందుకే నేనైతే ఇది చెప్తున్నాను. ఇది ఏంటిదో ఉత్తిది అనేది అనుకోకండి. స్టార్టింగ్లో ఇక్కడ ఉండే వాళ్ళైతే మొత్తం దీన్నే పాటించేదంట, టైం చూసుకునేయడం అన్నీ దీంతోటే అయ్యేదంట. ఇక్కడైతే మనకు ఈరోజు ఏమైంది అంటే ఈరోజు ఏంటిది తిది అండ్ అలానే అన్నీ చెప్తాయంట, ఇక్కడ అన్నీ తెలుపుతాయి. మా అదృష్టం ఎట్లుందంటే మేము వెళ్ళేటప్పుడు వర్షం లేదు, కానీ దర్శనం చేసుకొని కిందికి వచ్చినాకనైతే చాలా వర్షం పడింది. ఈ ఫ్లో చూస్తుంటేనే మీకు అర్థం కావాలి ఎంత వర్షం పడిందో.
అసలు మేమైతే చాలా అదృష్టం అని అనుకున్నాము. మాకైతే వర్షం అయితే అస్సలు పడలేదు మేము వెళ్ళినప్పుడు. మేము దర్శనం చేసుకొని కిందికి రాగానే వర్షం అయితే అసలు చాలా పడింది. ఆ వాటర్ ఫ్లో చూస్తుంటే అయితే అసలు మాకు చాలా భయమైందన్నమాట. మేము ఒకవేళ అదే పైన స్ట్రక్ అయిపోదాం కావచ్చు ఒకవేళ మెట్ల మీద ఉంటే. ఇక్కడైతే మేము దాదాపుగా ఒక 1.5 అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ వర్షం తగ్గి మళ్ళీ రూమ్కి వెళ్ళి లంచ్ చేసి అయితే మళ్ళీ తలుపులమ్మ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ తలుపులమ్మ దగ్గర మనం ఏదైతే కోరిక తలుచుకుంటామో అది తలుచుకున్న వెంటనే తీరదు, కాకపోతే తలుచుకున్న కొన్ని రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట. మేమైతే కోరుకున్నాము, అది జరుగుతుందో జరగదో అనేది అయితే కొన్ని రోజుల్లో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే చెప్తాను. పైకి అయితే వెళ్తున్నాం. మేమైతే ఇదే మెయిన్ టెంపుల్ అనుకున్నాం, కానీ కాదండి, లోపలైతే ఇంకా స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తున్నాము. స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కొన్ని స్టెప్స్ ఉంటాయని అనుకున్నాం, కానీ 500 పైన మెట్లయితే ఉన్నాయంట. అసలు మేమైతే చాలా షాక్ అయిపోయినాం. ఇంత చిన్న టెంపుల్లో 500 మెట్లు ఉంటాయా అని అయితే మేము అనుకున్నాం, కానీ కౌంట్ చేసి చూసానైతే ఖచ్చితంగా 500 మెట్లు అయితే ఉన్నాయి. మధ్యలో మనకు సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా అయ్యాయి అనమాట. ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఒకవేళ ఇబ్బంది కాకుండా ఉండడానికి అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట. అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి మనం కొద్దిగా ముందటికి వెళ్తే మనకు అదే గోపురంలో మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అయితే కనబడుతుంది. అంటే కింద రూట్ అదంతా కనబడుతుంది అనమాట. అదే రోజు మళ్ళీ నైట్ మేము 3:30కి అన్నవరంలో ఉన్న స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మేము అరకుకి అయితే వెళ్దాం అనుకున్నాము. సో అరకుకు వెళ్ళడానికి మేమైతే ఫస్ట్ వైజాగ్ అయితే వెళ్ళామన్నమాట. వైజాగ్ నుంచి మనకు 7కి ఒక ట్రైన్ ఉంటుంది అరకుకి, అక్కడికైతే వెళ్తున్నాము. మధ్యలో మనకు ఇలాంటి టనల్స్ అనేది 58 వరకు వస్తాయంట. ఒక్కొక్క టనల్ చాలా పెద్దగా ఉంది, అసలు మామూలు అరుపులు కాదు అవి. వెనకాల ఉన్న వాళ్ళవి అయితే మనం అరకుకు వెళ్ళేటప్పుడు అయితే సీనరీ చాలా బాగుంటుంది. ఆ సీనరీ మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇంకొకటి అరకుకు వెళ్ళేటప్పుడు అయితే మనకు వైజాగ్ నుంచి మార్నింగ్ 7కి గ్లాస్ ట్రైన్ అయితే ఉంటుందంట. ఆ గ్లాస్ ట్రైన్కి మనము 2 months బ్యాక్ అయితే బుక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి బుక్ చేసుకునేవి కూడా క్యాన్సిల్ కావచ్చు, మాకైతే అలానే అయింది. సో మేము అందుకే నార్మల్గా ట్రైన్ అయితే ఎక్కేసి మేము వెళ్తున్నాము. కానీ ఇందులో కూడా సీనరీ అయితే చాలా బాగా అనిపించింది. ఆ కొబ్బరి తోటలు, ఇంకా ఇవి ఐస్ యాపిల్ ట్రీస్ ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది అసలు సీనరీ అయితే. అక్కడే ఉండిపోవాలనిపించింది మాకు, కానీ ఏం చేస్తాం, ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి కదా. అరకుకి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అరకులో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట చూడ్డానికి. అక్కడ షూటింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లలో మంచి హిట్ అయిన మూవీస్ కూడా అక్కడ కొన్ని షూటింగ్ అయితే చేశారనమాట. ట్రైన్లో వెళ్తుంటే అయితే మాకు చిన్నప్పటి గుర్తొచ్చాయి, చిన్నప్పటి విషయాలన్నీ. ఏంటి అంటే ఇవి బఠానీ ప్యాకెట్స్, పిప్పర్మెంట్స్, పోలో, పల్లి, అండ్ అలానే మసాలా చెనా, మసాలా కాజు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవి చూస్తుంటే అయితే నోరు ఊరిపోయాయి. ఫస్ట్ అయితే అరకుకు వచ్చాక మేము రూమ్ తీసుకొని ఫస్ట్ మేము వెహికల్ మాట్లాడుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు. ఫస్ట్ అయితే మేము చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మనకు ఒక మూవీ అయితే షూటింగ్ అయిందనమాట. ఆ మూవీ ఏంటంటే ఇక్కడ గంగోత్రి మూవీ కూడా షూటింగ్ అయితే అయిందనమాట. ఒక చిన్న పార్ట్ అయితే షూటింగ్ అయింది. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకు చాపలమ్మ తల్లి అయితే దర్శనమిస్తుంది. అక్కడ నుంచి వెళ్ళాక ఆ బండల నుంచి వాటర్ అయితే వస్తాయంట. అవి ఎక్కడి నుంచి వస్తాయని అయితే ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. వర్షాకాలంలో వెళ్తేనైతే ఇంకా చాలా బాగుంటుంది. అంటే వర్షాకాలం అంటే ఈ స్టేజ్ కాదండి, పీక్ రెయినీ సీజన్ ఉంటుంది చూడండి, అప్పుడైతే వెళ్ళాలన్నమాట. అప్పుడైతే చాలా బాగుంటుంది సీనరీ కానీ ఆ వాటర్ ఫ్లో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ గంగోత్రి మూవీ షూటింగ్ అయిన ప్లేస్ ఏమో కాదండి, ఇక్కడ మనకు ఫస్ట్లో ఒక ఫిష్ బొమ్మ అయితే కనబడింది చూడండి, అక్కడైతే మనకు జరిగిందనమాట. ఇక్కడ అయితే వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఆ ఫ్లో చూస్తుంటే, ఆ సీనరీ, ఆ పీస్ఫుల్ అంతా చూస్తుంటే మాకు అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇక్కడికైతే చిన్నపిల్లల్ని తీసుకొస్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ బండలు చూడడానికి దగ్గరనే అనిపిస్తాయి, కాకపోతే దూరం ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడైతే మేము ఆడుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం, అన్నీ అయితే అయిపోయాయి అనమాట. ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ కూడా ఒకటి ఉందన్నమాట. నేను ఆ డ్యాన్స్ అయితే వేసాను అనమాట. మీకు అది కూడా వీడియోలో పెడతాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మాకు అసలు వెళ్ళబుద్ధి కాలేదన్నమాట మాకు. కానీ ఇంకా వేరే ప్లేసెస్ అయితే చూడాలి కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి కదా. సో మనమైతే వెళ్దాము. వాటర్ ఫ్లో చూసారా ఎలా ఉందో. సరే, ఇప్పుడైతే మనం ఆ ట్రైబల్ డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ట్రైబల్ డ్యాన్స్ కూడా మీకు ఇక్కడ ఈ డ్యాన్స్ చేస్తుంటేనైతే నాకు అసలు వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకొకసారి చేస్తారేమో అనుకున్నాను, కానీ ఒకటేసారి ఛాన్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ ప్లేస్ అయితే అరకు పైనరీకి అయితే వెళ్ళామన్నమాట మేము. ఇక్కడైతే కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. అండ్ అలానే ఇక్కడ కిడ్స్కి నేర్పివ్వడానికి ఏదైతే ఫాస్టెస్ట్ రన్నర్ అనేది అయితే ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. మనం ఇక్కడ అరకు పైనరీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే చూడాలో అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, వైట్ రోజెస్ ఉన్నాయి. అండ్ అలానే ఇది ఏం చెట్టు నాకు కూడా ఐడియా లేదు, సారీ. ఇక్కడ ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. అలాగే పల్లెటూర్లలో ఉంటాయి చూడండి, పల్లెటూర్లు అంటే ట్రైబల్ ఏరియాస్లలో గుడిసెలు అండ్ అలానే ఇలా ఉంటాయి కదా, ఇవైతే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కూడా మొత్తం అది చెక్కతోటే చేశారనమాట. ఇవి కాదు ముందు చూపించింది. ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది ఏం లేకుండా అయితే అసలు అందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడికి రాగానే అదేంటో తెలియదు, మాకు కూడా చాలా ఆడుకోవాలని అయితే అనిపించింది. మా అమ్మ వాళ్ళు అయితే ఆడుకున్నారు అండ్ అలానే మేము కూడా ఆడుకున్నాం అన్నమాట. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ కొంతమంది రీల్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి
మా పేరెంట్స్ అయితే ఆడుకున్నారు ఉయ్యాలలో కూర్చొని, అండ్ అలానే నేను కూడా ఆడుకున్నాను అనమాట. మాకైతే అసలు మేము పెద్దవాళ్ళం అని అయితే మాకు అనిపించలేదు. ఇక్కడికి రాగానే ఎందుకో మాకు తెలియకుండానే మేము చిన్నపిల్లల్లాగా అయిపోయామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం వుడ్ అంటే ట్రంక్స్ ఉంటాయి కదండి, చెట్ల యొక్క ట్రంక్స్ తోటే మొత్తం చేశారనమాట. ఇది మొత్తం చెక్కలతోటే చేశారు. మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ అయితే బొటానికల్ గార్డెన్. ఈ బొటానికల్ గార్డెన్లో మొత్తం మనకు పూల తోటలు అండ్ అలానే ఇక్కడ మాకు ఏమో డిఫరెంట్గా కనిపించాయి. కాయ ఏంటిదో మాకు కూడా తెలియలేదు. ఫస్ట్ అయితే మేము ఏదో వేరేది కావచ్చు అని అయితే అనుకున్నాము, కానీ మేము అది చూసే వరకు అయితే చాలా గట్టిగా ఉంది. కింద పడేసా కూడా పలగనంత గట్టిగా ఉంది. ఇక్కడ కొత్త కొత్త చెట్లు అయితే మనకు కనబడుతున్నాయి. సిల్వర్ ఓక్ ట్రీస్ అనేది ఉంటున్నాయి, మిరియాల చెట్లు ఉన్నాయి, కాఫీ తోటలు ఉన్నాయి. మిరియాల తోట ఉంది, కాఫీ తోట కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ సిల్వర్ ఓక్ ట్రీస్ అయితే చాలా పెరుగుతాయి అన్నమాట. ఈ వైట్ కలర్లో పెద్దగా ఉన్నాయి చూడండి, అవే సిల్వర్ ఓక్ ట్రీస్ అన్నమాట. ఇక్కడ పెరిగే ఈ చెట్లను కూడా ఎంత బాగా డిజైన్ చేశారో కదా. ఇక్కడైతే మాకు అసలు చాలా డిఫరెంట్ అయిన ఫ్లవరా, లీఫా, లేకపోతే స్టెమ్ అనేది అర్థం కాలేదు, అదైతే కనబడింది అనమాట. అండ్ అలానే ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏంటంటే ఉంది, ఈ చెట్టు ఏంటో నాకు కూడా తెలియదు, కానీ 90s జనరేషన్ వాళ్ళకైతే చాలా తెలిసే ఉంటుంది. దాంతో అయితే ఆ చెట్టుకున్న స్టెమ్స్ అయితే వాటర్లో బాయిల్ చేసుకుంటా అంటే మనకు జిందా తెలిసిన స్మెల్ అయితే వస్తుందంట. ఆ వాటర్ తోటి మనం కనుక స్నానం చేస్తే మన దాంట్లో ఉన్న కీళ్ళ నొప్పులు కానీ ఏవైనా నొప్పులు అయితే పోతాయని అయితే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే మేము వెళ్ళింది చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. చాక్లెట్ ఫ్యాక్టరీ అసలు మేము లోపలికి ఎంటర్ అవ్వడంతో ఇది రియల్గా మనుషులే నిల్చున్నారేమో అనుకున్నాం, కాకపోతే అవైతే బొమ్మలు. ఇక్కడ చాక్లెట్స్ అయితే టేస్టీగా ఉన్నాయి, అంటే ఇవి మన ముందటే తయారు చేస్తున్నారు. మనం తయారు చేసే విధానం కూడా చూడొచ్చు. లోపల అయితే మనకు వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదు, సో బయట అయితే మొత్తం వీడియో అయితే తీసానమాట. ఇక్కడ కిడ్స్కి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. ఇది సీజన్ కాదు కాబట్టి ఎక్కువ అయితే లేరనమాట. ఓకే అండి, నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం కాఫీ ఫ్యాక్టరీకి అయితే వచ్చామన్నమాట. లోపలనైతే వీడియో చేయడానికి అలో లేదు. సో నైట్ అయితే మేము అక్కడికి వెళ్ళిపోయాం రూమ్కి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే కటికా వాటర్ ఫాల్స్ అండి. ఈ వాటర్ ఫాల్స్ అయితే 70 feet పైనుంచి అయితే వాటర్ పడతాయి అన్నమాట. దూరం నుంచి చూస్తే మనకు చాలా చిన్నదానిలాగానే కనబడుతుంది, కానీ లోపలికి వెళ్ళాక మాత్రం అసలు చాలా బాగుందండి. ఎవరైనా అనుకోవచ్చు కావచ్చు ఇక్కడే కావచ్చు బాహుబలి షూటింగ్ అయిందని, కానీ కాదండి, ఇక్కడైతే షూటింగ్ ఏం కాలేదు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ మనకు కింద మామిడికాయలు అండ్ అలానే పనస పండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మెట్లు అయితే చాలా డేంజర్గా ఉన్నాయి, అంటే ఇవి మెట్లు కట్టించినవి కాదనుకుంటా, నాకు తెలిసి అయితే ఇవి బండరాలు ఇట్లా పెట్టింది అనుకుంటున్నాను. ఏజ్డ్ పర్సన్స్ని అయితే చాలా జాగ్రత్తగా అండ్ అలానే పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళండి. ఇక్కడైతే మెట్లు ఎక్కుతుంటే బాగానే ఉంది, కానీ దిగేటప్పుడు అయితే చాలా డేంజర్గా ఉందన్నమాట. ఇక్కడైతే పాములు కనబడ్డాయి, తేళ్ళు కనబడ్డాయి. అసలు మేమైతే చాలా షాక్ అయిపోయాము. మా పేరెంట్స్ అయితే ఒక 10 to 15 మెట్లు ఎక్కగానే మాకు అసలు ఆయాసం అనేది అయితే వస్తుంది. మనం ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో ఇంకొక వే అయితే కనబడుతుంది. ఆ వే నుంచి వెళ్తుంటే మనకు డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాము. అది పైన ఉన్న వాటర్ ఫాల్స్ కాదు, కింద అదే వాటర్ ఫాల్స్లో 3 stages అయితే ఉంటాయి. ఇదైతే ఫస్ట్ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కొంచెం సేపు ఉండి మేమైతే ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి మాత్రం మనం కిందికి చూస్తే ఖచ్చితంగా భయపడాల్సిందే. ఈ బండరాళ్ళు అసలు ఎప్పుడు కింద పడితే ఎట్లా అనేది అయితే అస్సలు ఎవ్వరికీ తెలియదు. మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము, జాగ్రత్తగానే వెళ్ళాము. చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇక్కడ స్విమ్మింగ్ అలాంటివి అయితే చేపించకండి, ఎందుకంటే ఇక్కడ తేళ్ళు ఎటు నుంచి వచ్చాయైతే తెలియట్లేదు. మా దగ్గరికి అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఒకటైతే వచ్చిందనమాట. చాలా చిన్నగానే ఉంది అది కూడా, కానీ ఎంతైనా భయం అయితే ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉంచండి. అండ్ అలానే ఇంకా పైకి వెళ్తుంటే మనకు సెకండ్ స్టేజ్ అయితే కనబడుతుంది.
ఇక్కడ నుంచి అలానే రైట్ సైడ్లో ఒక వే ఉంటుంది, ఆ వే నుంచి వెళ్తే సెకండ్ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం రండి. సెకండ్ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మాకు ఆ తేలు కనబడింది కూడా ఇక్కడే. వెళ్ళేటప్పుడు మంచిగానే వెళ్ళాము, కానీ వచ్చేటప్పుడే భయంగా అయితే వచ్చాము. ఎందుకంటే ఆ బండల మీద ఆ వాటర్ పడ్డ పాకురు అయితే ఉంటుంది, అది జారుతున్నాయి. సో మెల్లగా అయితే వెళ్ళండి రండి. ఆ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. మాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఒకవేళ మీరు ముందే ఇక్కడికి వెళ్ళినట్టయితే మాకైతే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఇక్కడైతే మాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే ఉండిపోవాలనిపించింది. కానీ ఇంకా పైన అయితే ఇంకొకటి ఉన్నది స్టేజ్, ఆ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే నేను స్లిప్ అవ్వబోయాను, కాకపోతే జాగ్రత్తగా ఉన్నాము. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను, కానీ వచ్చేటప్పుడే కొంచెం కష్టం ఉంది. ఆ పాట ఉంటుంది చూడండి, చెట్టులు ఎక్కగలవా పుట్టలు ఎక్కగలవా అని, అలా అయితే అనిపించింది అనమాట మాకు. థర్డ్ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మేము. థర్డ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ అయితే అది వేరే లెవెల్ అనమాట. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు చూడండి, అలా ఉంది మాకైతే. అసలు నిజంగా చెప్తున్నాను, అక్కడ నుంచి అస్సలు అంటే అస్సలే వెళ్ళబుద్ధి కాలేదు నాకు. థర్డ్ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా పైకైతే వెళ్ళనియరు, ఎవరిని వెళ్ళనియరు. ఇక్కడికి లాస్ట్. ఇక్కడైతే చిన్న పిల్లలు అయితే వచ్చారు, చాలా పెద్దవాళ్ళు వచ్చారు, అండ్ యంగ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇక్కడ అసలు ముసలి వాళ్ళు కూడా రావాలనిపిస్తుంది ఇక్కడికి. మా మమ్మీ కూడా అక్కడ దాకా అయితే వెళ్ళింది, బండలు దాటుకుంటాం మరి వెళ్ళింది. మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ పోగొట్టద్దని చెప్పేసి అయితే వచ్చిందనమాట మా మమ్మీ. ఇక్కడైతే ఫోటో సెషన్ అయితే జరిగిందనమాట మాది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, వ్యూ కూడా చాలా బాగుంది. ఆ వాటర్ పడుతుంటే ఆ ఫొటోస్ చెప్పలేను, అసలు చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసుకొని అయితే రిటర్న్ అయితే వద్దామని అనుకున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ జారుతున్నాయి బండలు అనేటివి, కొంచెం జాగ్రత్తగా రండి. ఒక్కసారి స్లిప్ అయ్యామంటే మనం ఎక్కడ పడతామో మనకు కూడా తెలియదు. అది 70 feet పైన అన్నమాట. మేము కిందికి వచ్చినాకనైతే మేము మామిడికాయ అయితే తీసుకున్నాము. 20 రూపీస్కి అయితే ఆ మామిడికాయ అయితే ఒకటి కట్ చేసి ఇచ్చారు. అండ్ అలానే పనస తొనలు అయితే ఇచ్చారనమాట మాకు. కప్పు 20 రూపీస్ అని అన్నారు. ఈచ్ కప్కి 7 to 8 అయితే వచ్చాయి. ఆ మామిడికాయలను పనస తొనలు అయితే తినుకుంటూ మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది చర్చ్ వ్యూ పాయింట్, షూటింగ్ పాయింట్ కూడా. ఇక్కడ కృష్ణ అర్జున యుద్ధం అండ్ అలానే మిస్టర్ మజ్ను సినిమా అయితే 2 షూటింగ్ అయ్యాయి అన్నమాట. అవి క్లిప్స్ ఏంటి అనేది ఇప్పుడు ఐడియా రాదు, మనం సినిమా చూస్తుంటే అయితే మనకు ఐడియా వస్తుంది. చర్చ్ అయితే ఇదనమాట. ఇక్కడైతే మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషులు అయితే కనిపించారు, అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే వేరే ఉన్నది. సో దాని తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది అయితే మిరియాల తోట ఉన్న కాఫీ తోట అనమాట. ఇక్కడ మిరియాల తోట అంటే సిల్వర్ ఓక్ ట్రీకి మిరియాల చెట్టు అయితే చుట్టుకుంటుందని చెప్తారు. మేము ఏమో అది నిజమో అబద్ధం అయితే మాకు తెలియదు, కానీ మేము వెళ్ళి చూసాక అయితే అలానే ఉంది. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉంది అండ్ అలానే బర్డ్ నెస్ట్ కూడా ఉంది. అంటే అది బర్డ్ నెస్ట్ మన షూటింగ్ పాయింట్ అనమాట ఫొటోస్కి. అండ్ అలానే చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మీకు చూపించినట్టు విధంగానే సిల్వర్ ఓక్ ట్రీకి అయితే చుట్టుకుంటుంది అనమాట మిరియాల చెట్టు. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ కాఫీ అనమాట. పైన ఏమో సిల్వర్ ఓక్ ట్రీకి మిరియాల చెట్టు అనమాట. ఇక్కడైతే నల్ల మిరియాలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా సిల్వర్ ఓక్ ట్రీకి ఎంత బాగా చుట్టుకుందో అసలు మిరియాలది.
ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడికైతే ఒక ఎర్ర అయితే వచ్చిందనమాట, అది వీడియో తీసే లోపే వెళ్ళిపోయింది, అందుకే మీకు కనబడలేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే కాఫీ బీన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ చెట్టుకే కాఫీ బీన్స్ వస్తాయి కదా, అవి వచ్చిన తర్వాత ఆ కాఫీ బీన్స్ తోటైతే కెఫెటేరియా కూడా ఉంది. అంటే ఇక్కడ ఉన్న కాఫీ బీన్స్ తోటి అయితే కాఫీ అయితే చేసిస్తున్నారు. అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ కాఫీ ప్లాంట్స్ ఇవన్నీ అయితే చూసామన్నమాట. ఈ కాఫీ అండ్ మిరియాల తోట ఇనాగ్రేషన్ అయితే మొత్తం మన పవన్ కళ్యాణ్ గారు అయితే చూసుకుంటున్నారు. ఇక్కడికి వాటర్ సప్లై కానీ ఈ డెవలప్మెంట్ ఈ టూరిజం ఏరియా లాగా చేసింది అయితే మొత్తం పవన్ కళ్యాణ్ గారే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక చెట్టు కూడా నాటారనమాట. అది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఒక క్లిప్ అయితే పెట్టాను. ఈ చెట్టు అయితే నల్ల మిరియాల చెట్టు అయితే అనమాట. ఇక్కడ వేరే కూడా ఉన్నాయి, కాకపోతే ఒక్కొక్కటైతే ఉంటుంది. అది అక్కడ జాక్ ఫ్రూట్ ట్రీ ఉంది అండ్ అలానే ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే అస్సలే ఉండవు. ఇక్కడ ఉండేవి ఓన్లీ కాఫీ అండ్ అలానే మిరియాల చెట్లు. ఆ మిరియాల చెట్లతో పాటు సిల్వర్ ఓక్ అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడని కాదు ఎక్కడైనా అంతే, అది ఓన్లీ సిల్వర్ ఓక్ ట్రీకి మాత్రమే మిరియాలదైతే చుట్టుకుంటుందంట తీగా, వేరే చెట్టుకు అస్సలే చుట్టుకోదని అయితే చెప్తున్నారు. మేము గూగుల్లో కూడా సెర్చ్ చేసామన్నమాట, అది మాత్రం నిజమే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ట్రీ అనమాట పవన్ కళ్యాణ్ గారు నాటిందైతే. ఇక్కడ డెవలప్మెంట్ కానీ మొత్తం అసలు ఫారెస్ట్ ఏరియాకి మినిస్టర్ అయితే మొత్తం మన పవన్ కళ్యాణ్ గారు అయితే చూసుకుంటున్నారు. అండి జాక్ ఫ్రూట్ అయితే ఉంటుంది, ఇక్కడ జాక్ ఫ్రూట్ ట్రీ కూడా ఉంది. ఇక్కడైతే మీకు క్లియర్గా కనబడుతుంది ఆ తీగ ఎలా చుట్టుకుందనేది అయితే. ఇది సిల్వర్ ఓక్ ట్రీ అయితే దానికి మిరియాలదైతే చుట్టుకుందనమాట తీగ. ఇక్కడ మనకు రైట్ సైడ్లో అయితే మనకు కెఫెటేరియా కూడా ఉంది. చూసారు కదా ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే కాఫీ అనమాట. ఇక్కడ కెఫెటేరియాలో మేమైతే కాఫీ తీసుకున్నాం, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కాఫీ తాక్కుంటూ మేమైతే అక్కడ బర్డ్ నెస్ట్ అండ్ అలానే వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మేము బర్డ్ నెస్ట్ దగ్గర వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. అసలు ఇక్కడ మొత్తం కాఫీ అండ్ మిరియాల చెట్లే ఉంటాయి, వేరే చెట్టు అయితే అస్సలే ఉండదు. ఇక్కడైతే 2 డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయంట, ఒకటి జాక్ ఫ్రూట్ అండ్ అలానే ఆక్రోకార్పస్ ట్రీ అయితే ఉంది. అక్కడ మీకు బర్డ్ నెస్ట్ అయితే కనబడుతుంది కదా, అక్కడే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఆ నెస్ట్లోకి అయితే ఎక్కి తీసుకుంటున్నారు, దానికి కూడా టికెటే. అండ్ ఇక్కడ కనబడుతుంది కదా ఇదైతే ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇది మొత్తం చెక్కతోటే చేశారు, అంటే ట్రీస్ ఒక ట్రంక్స్ తోటే మొత్తం చేశారనమాట. ఆ పిల్లర్స్ లా ఉంది కదా అది కూడా మొత్తం చెట్లయ్యే అనమాట. ఇక్కడైతే నెక్స్ట్ దగ్గర మేము ఫొటోస్ అండ్ అలానే అన్నీ తీసుకొని మేమైతే వుడెన్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళామన్నమాట. వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉంది, అసలు ఇంత ఉంటుందైతే మేము అనుకోలేదు. ఏదో కొంచెం ఉంటుంది కావచ్చు అని అనుకున్నాము, కానీ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మొత్తం ఉంటుందంట.
మీకు ఇంకా క్లారిటీ కనబడుతుంది, ఇంకొంచెం దగ్గరికి అయితే వెళ్ళి తీసుకున్నాము. ఇక్కడైతే ఒకసారి ఇవి చూడండి, చెట్లదేనా ఆర్గానిక్ చెట్ల ఇక్కడేనా? కాఫీ బీన్స్ కూడా ఇక్కడేనా? పౌడర్ ఇది టీ పౌడరేనా? కాఫీ పౌడర్. కాఫీ బీన్స్, మిరియాలు. ఇవేంటి? ఇవి దీన్ని ఒట్టివేర్లు అంటారు. ఒట్టివేరు ఇందులోని కొబ్బరి నూనె వేసుకుని కళ్ళు రాసుకున్నాడు. ఇలాగా ఇవి సబ్జాలు, చియా సీడ్స్, అవిసి గింజలు. ఇవేంటి? సబ్జా. ఇవి సబ్జా. ఇది షియా సీడ్స్, అవిసి గింజలు. ఇవి చెట్లలో అయ్యేనా? ఇవన్నీ అన్నీ న్యాచురల్. చిన్నదైతే 100 గ్రాములు. ఇవేంటి? జాజికాయ. జాజికాయ. నాకు హెయిర్ అయితే ఒకటి ప్రోడక్ట్ కనబడింది కదా, అందులో అయితే కొబ్బరి నూనె వేడి చేసుకొని అంటే గోరువెచ్చగా చేసుకొని అయితే అందులో పోసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడికైతే మార్నింగ్ 5 AM అట్లా వస్తే అయితే మనకు చాలా బాగుంటుంది. ఆ సూర్యుడు ఉదయించే సమయం అన్నమాట. ఆ కొండల మధ్యలోకి వెళ్ళైతే సూర్యుడు ఉదయిస్తాడు. సో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ హల్వా, పూతరేకులు, మామిడి తాండ్రనా ఇది? తీసుకోను నేను, మనీ ఇస్తా నీకు, డబ్బులు ఇస్తా. డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వవా? ఎందుకు? డబ్బులు వద్దా నీకు? డబ్బులు వద్దా? చాక్లెట్ ఈనా, మరి బిస్కెట్ ఈనా? ఓకే బాయ్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఫ్లైంగ్ కిసి. ఇక్కడ ఈ చిన్న పాపతో అయితే ఆడుకున్నాము. వెళ్ళే దారిలో మనకైతే టేకు చెట్లు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు చూపించేటి అన్ని టేకు చెట్లే అన్నమాట, సీరియల్గా ఉన్నాయి. నెక్స్ట్ మేము వచ్చింది అయితే బొర్రా కేవ్స్. వెళ్ళే దారిలో అయితే మాకు ఇవన్నీ కనిపించాయి. ఇదైతే హ్యాండ్ మేడ్ ఇవంట. ఇవైతే చూసుకుంటూ అయితే వెళ్ళాం, షాపింగ్ కూడా చేసామండి. ఇక్కడైతే బుకింగ్ కౌంటర్ ఉంది. ఈ బుకింగ్ కౌంటర్ నుంచి మనకు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉంటుందంట. అక్కడ నుంచి అయితే మేము వెళ్ళాము. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉన్నాయి.
सफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए 1.5 అవర్లో అయితే బయటకు వద్దామని అనుకున్నాము. కాకపోతే మాకైతే 3 hours టైం అయితే పట్టింది. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ గుహలు 2000 years బ్యాక్ వంట. रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए ఇక్కడ మనకు ఒక బోర్డు ఉంది, బీ అవేర్ ఆఫ్ మంకీస్. అండ్ అలానే ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ మనకు స్టార్ట్ అయింది బొర్రా కేవ్స్ లోపలికి అయితే వెళ్తున్నాం మనము. ఈ గుహలు అసలు ఎవరు చెక్కిన అయితే కాదంట, ఇవి దానంతట అవే అయితే గుహలు అయితే ఏర్పడ్డాయి. అంటే నేచర్ అయితే క్రియేట్ చేసుకుంది. ఇక్కడ లోపలికి వెళ్తుంటే అయితే అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అండి. ఆ గుహలలో ఆ లైట్స్ అండ్ అలానే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడైతే వాటర్ పడతాయి. అవి వాటర్ ఎక్కడి నుంచి పడతాయి అయితే తెలీదు. ఆ వాటర్ క్లిప్స్ కూడా తీశాను, మీకైతే పెడతాను చూడండి. లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడైతే మాకు కొంతమంది కలిశారు. అసలు మొత్తం ఇక్కడ 3 గుహలు అయితే ఉంటాయంట. ఈ 3 గుహలలో ఒక గుహ చూసే వరకే వాళ్ళకి మొస అయితే వస్తుందంటే, అంటే లోపలికి వెళ్తున్న కొద్దీ మనకు ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతుంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుకుంటూ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఛాన్స్ అయితే ఉండలేరంట, తొందరగానే వచ్చేస్తున్నారు. కానీ మేమైతే లోపల వరకు అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ లైటింగ్ అంటే మనకు బయట నుంచి వచ్చే లైటింగ్ ఉంది కాబట్టి మనకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది తెలియట్లేదు. మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్తుంటే అయితే ఆ స్టెప్స్ దిగుకుంటూ ఇంకా లోపలికి వెళ్తే మనకు ఆ చీకటిలో ఆ లైట్స్ అవి మొత్తం అయితే మనకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అడ్వెంచరియస్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. मेरा
ఆ కొండలకి మొత్తం వైట్ కలర్ అయితే ఉంది కదా, అదైతే వాటర్ పడి పడి అయితే అట్లా అయిందంట. शामें मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए. ఇప్పుడు మీకు ఒకటి ఇక్కడ కనబడుతుంది కదా, అదైతే వాటర్ పడైతే అట్లా అయిందనమాట. అది ఒక గుహలో ఒక బండ అయితే అట్లా తయారైంది. అండ్ అలానే ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తున్నా కానీ పైకి వస్తున్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. ఇక్కడ ఇంకొకటి అయితే కనబడింది మాకు, అది ఇక చూసారా, ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అయితే కనబడుతున్నాయి కదా, అవి పైనుంచి అయితే బండలలోకి వెళ్ళి వాటర్ అయితే కారుతున్నాయి. ఆ వాటర్ అయితే కింద చూపిస్తున్నాం కదా, అలా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ గుహలో అయితే మేము కొంచెం పైకి అయితే స్టెప్స్ మీదకి అయితే వెళ్ళాము. ఆ స్టెప్స్ మీద నుంచి కిందికి చూస్తుంటే అయితే అది లైటింగ్తో అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తుంటే మనకి ఇంకో గుహ అయితే కనబడుతుంది. ఇక్కడ ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్తుంటే మనకు శివలింగం అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరు వచ్చినా సరే ఒక టార్చ్ లైట్ అయితే ఖచ్చితంగా ఉంచుకోండి, ఎందుకంటే ఇటు లోపలికి అయితే అసలు వెళ్తురు అనేది అయితే అస్సలకే లేదు. అండ్ అలానే ఏజ్డ్ పర్సన్స్ని అయితే అస్సలు తీసుకురాకండి, ఆస్తమా పేషెంట్స్ని కూడా అస్సలు తేవద్దు, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతున్నాయి. మనం ఇంత ఎంగుకుంటాం మనకే మోసం అయితే వస్తుంది. ఇంకా ఏజ్డ్ పర్సన్స్కి అయితే చాలా డేంజర్ ఉంటుంది ఇక్కడ.
స్టెప్స్ కూడా అసలు బాగాలేవు. టార్చ్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. ఇక్కడ పైకి వెళ్తుంటే మనకు ఒక శివలింగం అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పైకి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. పైకైతే వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకొని మళ్ళీ కిందికి అయితే వస్తున్నాము. కిందికి వచ్చేటప్పుడు పైనుంచి పడే వాటర్ అయితే మనకు కింద డేంజర్గా ఉంటుంది. అండ్ ఇలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 2 గుహలు పక్కకి అంటే అటాచ్ అయితే ఉంటుంది. కింది నుంచి రావాలి మనమైతే. ఈ గుహలలో అయితే చాలా కష్టం ఉంటుంది. ఇక్కడికైతే మనం సెకండ్ గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నట్టయితే అసలు లైట్ అయితే అస్సలే లేదండి. టార్చ్ అయితే పెట్టుకొని వెళ్ళామన్నమాట మేము. ముందు నుంచి వచ్చేవారు కాకపోతే వెనక నుంచి వచ్చేవారు కానీ అసలు ఎవ్వరైతే కనబడట్లేదు. అంతా చీకటి ఉంది. ఎవరు వచ్చినా సరే మీరైతే క్యారీ అయితే కంపల్సరీ చేసుకోండి టార్చ్ లైట్ని. ఈ కొండలలో మొత్తం బండలు అయితే షేప్ అవుట్ అయ్యాయి కదా, అవి దేనికో కాదు, ఆ వాటర్ పడి అట్లయితే షేప్ అవుట్ అయితే అయ్యాయంట. 2000 ఇయర్స్ నుంచి అవి పడుతుంటే అసలు సారీ అండి 2000 ఇయర్స్ కాదు 200 ఇయర్స్, నేను మర్చిపోయాను 2000 ఇయర్స్ అయితే చెప్పాను. ఇదైతే ఒక అతను అమెరికా నుంచి అయితే మొత్తం ఈ ఫారెస్ట్ అంతా చూసుకుంటూ అయితే వెళ్తున్నప్పుడు వాళ్ళకైతే కనబడిందంట. ఇక్కడ ఈ ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ అయితే ఇక్కడ డెవలప్ చేసిందనమాట. ఈ టూరిజం ప్లేస్ లాగా చేసింది అయితే గవర్నమెంట్, అండ్ ఈ క్రెడిట్ మొత్తం అతనికి చెందుతుంది. रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए
అంతే అండి, ఈ గుహ అయితే ఇక్కడి వరకు అయితే ఎండ్ అనమాట. మొత్తం 3 గుహలు అయితే చూసుకున్నాము. మీరు కూడా ఒకవేళ వెళ్ళున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది అయితే మాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అయితే మేము సింహాచలం అయితే వెళ్ళాము. సింహాచలంలో కూడా మేము రూమ్ అయితే తీసుకున్నాము. నైట్లో అయితే దర్శనం అవ్వడం కష్టం. సో మార్నింగ్ అయితే మేము వెళ్దామని అనుకున్నాము. నైట్ అయితే డిన్నర్ చేయడానికి అయితే బయటికి వెళ్తుంటే మాకు ఇక్కడైతే ఒక జాతర లాగైతే కనబడింది. అది ఏంటంటే బంగారమ్మ తల్లికి అయితే చేస్తారంట. 1 ఇయర్కి ఒకసారి 9 days అయిన తర్వాత చేస్తారంట. ఆ జాతర అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వేషాలు వేసుకొని వచ్చి మనకి ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. అవి కూడా పెడతాను చూడండి ఒకసారి. అమ్మవారిని అయితే చాలా చక్కగా పద్ధతిగా అయితే తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే సౌండ్స్కి వీళ్ళు డ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళకి వెనుకకు అనమాట, వీళ్ళ వెనుక అయితే మనకు బంగారమ్మ తల్లి అయితే కనబడుతుంది. మనమైతే అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఒకసారి రండి. తెలీదు శివుడా భక్తి మార్గము, తెలీదు శివుడా భక్తి మార్గము, గుండెల నిండాను దైవ రూపము, గుండెల నిండాను దైవ రూపము, కన్నారా నిన్ను కొలవడమే తెలుసంట నిన్ను నమ్మడమే నీవే కాపు, తెలీదు శివుడా భక్తి మార్గము. చూస్తున్నారు కదా, బంగారమ్మ తల్లి అయితే తీసుకొస్తున్నారు. ఊరేగింపైతే చేస్తున్నారనమాట ఇప్పుడు. అంతా మడిని కట్టి చేతులెత్తి నిలువమ్మా, గంగా నదిన మునిగి ఆత్మశుద్ధి చెయ్యమ్మా, సర్వే జనహితం ప్రాణం స్థాపితం, ఒకటిగా కలిపి ఆ శివ సద్దిలా మంత్రఘోషలే పాడే భక్తిగా, దేహ శుద్ధిరణేన భూయాత్ మనశ్శాంతిరణేన భూయాత్, దేహాలయమే దేవాలయము, లోకాను
శివుడా భక్తి మార్గము. అండ్ మేము డిన్నర్ చేసిన ప్లేసెస్ అయితే సాంప్రదాయ ఫుడ్స్ అన్నమాట. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది, మనం ఇంట్లో చేసుకున్నట్టయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మేమైతే వచ్చింది సింహాచలంలో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కింద ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇక్కడ దర్శనం అయితే చేసుకొని పైకైతే వెళ్ళాలి. ఇక్కడ స్టెప్స్ అయితే మొత్తం 1000 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. మా అమ్మమ్మ అయితే 1000 స్టెప్స్ అని సౌండ్కి వినబడి భయపడి బస్కి అయితే వచ్చింది. మేమైతే మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేసామండి. కింద కొబ్బరికాయ అయితే కొట్టుకొని అక్కడ మేము పైకైతే స్టార్ట్ చేసాం వెళ్ళడం. ఆ మధ్యలో మేము ఇంత స్టెప్కి వచ్చినామని చూస్తుంటేనే ఆ ఆనందం అయితే వేరే లెవెల్ అండి. మేమైతే అసలు ఆగకుండా ఒక 200-300 స్టెప్స్కి అయితే ఎక్కాము. మధ్యలో మా మమ్మీకి అయితే కాళ్ళు అయితే నొప్పి రావడం స్టార్ట్ అయింది. కానీ ఈ ఆంటీ వాళ్ళైతే మార్నింగ్ నుంచి ప్రతి ఒక్క మెట్టుకైతే బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. అసలు ఆంటీ వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్ అండి. అసలు మాకే ఉట్టిగా ఎక్కడానికి మాకు చాలా ఆయాసం వచ్చింది. కానీ ఆంటీ వాళ్ళు మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు. ఎట్ లాస్ట్ మేమైతే 700th స్టెప్ దగ్గరికి అయితే వచ్చాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి అయితే 200 స్టెప్స్ పైకి అయితే ఉంటాయి. దానిపై నుంచి అయితే మళ్ళీ ఇంకొక 100-150 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకా పైకి అయితే వెళ్దాం రండి. ఎట్ లాస్ట్ ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొక 50-100 స్టెప్స్ అయితే ఉంటాయంట. ఇక్కడ నుంచి వెళ్ళాక మనకు లోపల టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర మనకు వీడియో అయితే తీయనియరు కదా. సో నెక్స్ట్ మేమైతే అక్కడ నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఆటోలో. నెక్స్ట్ ఇక్కడ మేము క్లాక్ రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి బీచ్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ ఇక్కడ బీచ్లో అయితే ఎంజాయ్ చేసాము. మా అమ్మమ్మ కూడా చాలా ఎంజాయ్ చేశారు, పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈ చిన్నపిల్లలు ఇసుకతోటి ఆ డైస్ చేస్తుంటే అయితే మాకు చిన్నతనం అయితే గుర్తొచ్చింది. చిన్నప్పుడు మనం కూడా అలానే చేసేవాళ్ళం కదా. మా అమ్మమ్మనైతే తీసుకొస్తుంది. చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే కైతక్క. ఒక 2-3 టైమ్స్ అయితే మా అమ్మమ్మ చాలా భయపడింది. ఆ భయానికి అయితే వాళ్ళు నవ్వుతున్నారనమాట అలలు వస్తుంటే. అండ్ ఇక్కడ ఇంకొకటి ట్రాంపోలిన్ జంప్ అయితే ఉంది. ఈ ట్రాంపోలిన్ జంప్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది అయితే విన్నాను. కానీ ఇక్కడ మాత్రం చాలా చిన్నగానే ఉంది. అంటే బాగా దూరం వెళ్ళనీయకుండా అక్కడక్కడనే చేస్తున్నారు. నడిసేవాటం ఏ బొక్కవో ఒళ్ళంతా వంకిలు నీ మధ్య రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. చికిరి 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 పడతా 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 వెనకే పడతా. చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే కైతక్క. దీనందాలో లెక్క దీనేశాలో దిక్క
చూస్తున్నారు కదా, ఇలా అయితే ట్రాంపోలిన్ జంప్ అయితే చేయించారు. మేము కూడా చేద్దాం అనుకున్నాం, కానీ మాకైతే టైం సఫిషియెంట్ లేదు. సో నెక్స్ట్ మేమైతే వెళ్దామని అనుకున్నాము. ఈ ట్రాంపోలిన్ జంప్ తర్వాత అయితే వెళ్తున్నాము. చంద్రులో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క ఈ నందాలో లెక్క ఈ నేషాలో తిక్క నా గుండెల్లో పాపం అతనికి కళ్ళు తిరుగుతున్నాయి అంటే కూడా వాళ్ళు ఆపట్లేదు, అసలు ఆపరంట. వాళ్ళకు ఒక టైం లిమిట్ అయితే ఉంటుందంట. ఆ టైం లిమిట్ వరకు మనకి ఏమైనా కూడా అస్సలే ఆపరంట వాళ్ళు. ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ కైలాసగిరి. ఇక్కడికి మేము వచ్చిన స్పెసిఫిక్ రీజన్ అయితే రోప్ వే అండ్ అలానే గ్లాస్ బ్రిడ్జ్ కోసం అయితే వచ్చాము. మనం కైలాసగిరికి లోపలికి ఎంటర్ అవ్వడం కోసం మనకైతే 10 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. అది అడల్ట్ కానీ చైల్డ్ కానీ ఎవరికైనా సరే 10 రూపీస్ టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకొని మనం ఇంకా పైకి వెళ్తుంటే అయితే మనకు రోప్ వే అనేది అయితే కనబడుతుంది. ఆ రోప్ వే అప్ అండ్ డౌన్ రెండింటికి అయితే మనకు 200 రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది. మనం పైకి వెళ్ళి అదంతా చూసుకొని మళ్ళీ కిందికి అయితే అదే దాంట్లో రావచ్చు. వెళ్ళినాక మనకు రైట్ సైడ్లో అయితే ఆ కౌంటర్ అయితే కనబడుతుంది. 4 to 7 ఇయర్స్ వాళ్ళకైతే 100 రూపీస్ అంట, అండ్ అడల్ట్స్కి అయితే 200 రూపీస్ అనేది బోర్డు అయితే రాసి పెట్టారు. ఇక్కడ టికెట్స్ తీసుకొని అయితే అక్కడ మేము వెయిట్ చేసాము ఆ రోప్ వే క్యూబ్ ఎక్కడానికి అయితే. ఆ రోప్ వేలో మేము పైకి వెళ్తుంటే అసలు ఎక్స్పీరియన్స్ కాదు, అది అడ్వెంచర్ అని అయితే అనుకోవాలి. చాలా నిదానంగా అయితే అంటే మెల్లిగా అయితే తీసుకెళ్లారు. పైకి వెళ్ళిన తర్వాత గ్లాస్లో నుంచి చూస్తే అయితే మనకు హోల్ సిటీ మొత్తం అంతా కనబడుతుంది. ఆ బీచ్ అండ్ అలానే ఈ సిటీ కూడా కనబడుతుంది మనకు. చూసారు కదా సిటీ అయితే ఎంత బాగా కనబడుతుందో. ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్ మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వు వెలగాలి రోయ్ అంటే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే నిజం అర్థం
లాస్ట్ పైకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మొత్తం ఇవన్నీ చూసుకొని అయితే మేము మళ్ళీ కిందికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ మొత్తం మాకు తిరగడానికి ఒక 1.5 hour టైం అయితే పట్టింది. చూస్తున్నారా అక్కడ బీచ్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా బాగా కనబడుతుంది. అండ్ అలాగే అక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది. పైకి అయితే వెళ్తున్నాము. పైకి వెళ్తుంటే మనకు ఆ సిటీ కూడా చాలా బాగా కనబడుతుంది చూడండి. ఆ సీనరీ అండ్ ఆ సిటీ చూస్తుంటే అయితే అసలు అక్కడే ఉండాలని అనిపించింది. ఇక్కడ మనకు స్టాల్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ కప్ మీద మనకైతే ప్రింట్ అయితే చేసిస్తారు. మనము కింద ఒక ప్రపంచం అయితే పైన ఇంకో ప్రపంచం ఉంది కొండ పైన. ఇక్కడ ప్రతి ఒక్క స్టాల్ అయితే ఉంది. వాటర్, కూల్ డ్రింక్స్, ఫుడ్ అండ్ స్నాక్స్ అండ్ అలానే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. అట్లానే చిన్నపిల్లలకి కార్ కూడా ఉందన్నమాట. హార్సెస్ అయితే మొత్తం 4 హార్సెస్ దాకా ఉన్నాయి. 2 ఏమో బ్రౌన్ షేడ్లో ఉన్నాయి అండ్ 2 అయితే మొత్తం వైట్లో ఉన్నాయి. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. అంటే పార్క్ టైప్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే మనకైతే శివు అండ్ పార్వతి అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ శివుడు పార్వతుల విగ్రహం అయితే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ జిప్ లైన్ అండ్ అలానే ఎయిర్ సైక్లింగ్ కూడా ఉంది. నాకు తెలిసి ఆ బాబుకి 7 to 8 years ఉంటాయి అనుకుంటా. జిప్ లైన్ అయితే వెళ్తున్నాడు. అండ్ అలానే అక్కడ ఇంకా 2 అయితే ఎయిర్ సైక్లింగ్ నుంచి అయితే వస్తున్నారు, రిటర్న్ అయితే అవుతున్నారు. వాళ్ళు పోటీగా అయితే వస్తున్నారు. అండ్ ఆ 7 to 8 years బాబు అయితే అసలు అన్నది చాలా వేరే అసలు. ఇక్కడ మనకు కార్ పార్కింగ్ ఏరియా దగ్గర మనకు గ్లాస్ బ్రిడ్జ్ అనేది అయితే ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్కి కాస్ట్ వచ్చేసి 50 rupees ఉంటుంది. మేము తీసుకుందామని అనుకున్నాము, కానీ అక్కడ క్యూ చూసి అయితే మేము భయపడ్డాము లేట్ అవుతుందని. అలానే అదే రోప్ వేలో మనం కిందికి వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఫ్లైట్ కైలాసగిరి వెళ్ళిన ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా రోప్ అయితే కంపల్సరీ ఎక్కాల్సిందే. ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ చేయండి. ఒకవేళ మీరు ఇంతకుముందు చేసినట్టయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఏరోప్లేన్ కూడా మాకు కనబడింది అనమాట. ఆ రోప్ వే నుంచి వస్తుంటే కిందికి వస్తున్నప్పుడైతే అసలు చాలా డేంజర్ అండి. గ్లాస్ నుంచి కిందికి చూస్తుంటే మనం సడన్గా కిందికి పడ్డం కావచ్చు, పారాషూట్లో నుంచి కింద పడుతున్నాం కావచ్చు అనేది అనిపిస్తుంది. కానీ మనం వచ్చేదైతే రోప్ వే. ఇంకా ఎక్కడికి పోవాలి ఇంకా? సిటీ పడుతుంది, మనం దిగినట్టు ఎందుకు పడుతుంది? కాదు కింది దాకా చేస్తే అయిపోతుంది, మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కాలి. రోడ్డు మీద ట్రాఫిక్. ఈ ట్రిప్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ కొత్త థింగ్స్ కూడా మేము నేర్చుకున్నాము.